హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వంజరం చేప కర్రీ చేస్తాను అనమాట. ఇవి ఏమో కర్రీకి, ఇవేమో ఫ్రైకి. ఇవన్నీ గార్లిక్ చేస్తాను, మసాలా అన్ని కారం ఉప్పు అన్నీ వేసి గార్లిక్ చేసి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవి కూడా అనమాట కర్రీకి. అయితే ఈరోజు గుమగుమలాడే కర్రీ అయితే రెడీ అవుతుందని చూసారు కదా. పొయ్యిలో నేను ఉల్లిపాయల ముద్ద, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అవన్నీ సన్నగా తరిగి అవన్నీ నూనెలో మగ్గిస్తున్నాను అనమాట కర్రీకి. ఓకేనా, రెడీ అయిపోతుంది కర్రీ వచ్చేదురుగా నేను. చూడండి, ముక్క అయితే వేస్తాను. ఇప్పుడే తిప్పాలి, మళ్ళీ ముక్క తిప్పడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇలా తిప్పి కొంచెం సేపు మగ్గిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ పట్టాలన్నమాట ముక్కకి. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ పోస్తాను తగినంత ముక్క పడిగే వరకు. ఇప్పుడు ఈ కర్రీ అవుతుంది. హాయిలో పెట్టాలన్నమాట, ఎప్పుడు హాయిలో. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్లో ఆయిల్ వేసాను కదా, బాగా వేడెక్కింది. ఫ్రై ముక్కలు వేసాను అనమాట, ఒక్కొక్కటి కదపకుండా చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా వేస్తాను అనమాట. ఇవి బాగా ఫ్రై చేస్తాను అనమాట, డీప్ ఫ్రై చేస్తాను ముక్కల్ని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏం చేస్తానంటే ఈ ముక్కలు సన్నని మంటలో బాగా మగ్గిస్తానమాట, బాగా ఫ్రై చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వంజరం చేప. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. మిగిలింది కూడా మిశ్రమాన్ని పైన మొత్తం ఊడ్చేసి పైన వేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే కర్రీ చాలాసేపు అయింది కదా, గరిటె పెట్టకుండా తిప్పాలన్నమాట. ఎందుకంటే ముక్క విరిగిపోతుంది, మధ్యలో తిప్పాలన్నమాట. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చివరిగా అయితే కొత్తిమీర వేస్తాను అనమాట. ఫ్రైలో కూడా కొంచెం కొత్తిమీర వేస్తాను. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందరూ రండి మా ఇంటికి తిందరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్రతి ఒక్కరు రండి మా ఇంటికి కర్రీని ఫ్రై తిందరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎంత బాగుందో చూడండి కర్రీ ఫ్రై. బాయ్ ఫ్రెండ్స్.